సో డియర్ ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 34లో ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో దీంట్లో నేను మీకు డే ఆబ్జెక్ట్ గురించి నేర్పించబోతున్నాను. సో డే ఆబ్జెక్ట్ అనేది చాలా కూల్ థింగ్, ఎందుకంటే దాంట్లో చాలా విషయాలు ఉంటాయి కానీ సింపుల్గా కనిపిస్తుంది మనకు. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ మీరు తీసుకున్నట్లయితే దాంట్లో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. లైక్ డే, మంత్, ఇయర్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోవాలంటే చాలా అవుతుంది. సో నేను చెప్తాను, నెక్స్ట్ స్టెప్లో చెప్తాను మీకు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సో ఒక సింపుల్ ఫంక్షన్, అంటే ఒక ప్రింటింగ్ ఫంక్షన్ కావచ్చు, ఎనీథింగ్. సో ఆ ఫంక్షన్కి మీరు ఒక టైం సెట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ ఫంక్షన్ అనేది రిపీట్ అవ్వాలి. అంటే కొంత ఇంటర్వెల్ అనేది సెట్ చేసి దాన్ని మళ్ళీ మళ్ళీ కాల్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసేటువంటి మెథడే ఈ యొక్క సెట్ ఇంటర్వెల్ అనేటువంటి మెథడ్. సో ఇది బిల్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ ఫంక్షన్ని రాసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ కాల్ చేద్దాం. సో అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఫంక్షన్ సింపుల్ ఫంక్షన్ కాబట్టి ఓకే, సింపుల్ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఓకే. సో దీంట్లో సంథింగ్ రాద్దాం మనం. తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి లైన్ బ్రేక్ ఇచ్చేస్తాం. సో ఇది మన యొక్క ఫంక్షన్. ఓకే, సో ఇది రిపీటెడ్గా మనకు ఒక పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రింట్ అవుతూనే ఉండాలి ఇంకా. ఓకే, సో ఎలా ఉండాలండి? ప్రింట్ అవుతూనే ఉండాలి. సో దానికోసం మనం యూజ్ చేసేటువంటి మెథడ్ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్ వచ్చేసి సెట్ ఇంటర్వల్. ఓకే, సో దీంట్లో 2 పారామీటర్స్ ఉంటవి. ఒకటి స్ట్రింగ్, రెండోది మామూలుగా ఇంటర్వెల్ పారామీటర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఫంక్షన్ ఉందో మీ యొక్క ఫంక్షన్ నేమ్ విత్ ప్రాంథసిస్ ఎంటర్ చేసేయండి. ఓకే, మీ యొక్క ఫంక్షన్ నేమ్ని విత్ ప్రాంథసిస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మిల్లీ సెకండ్స్లో మనం టైం అనేది ఎంటర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ప్రింట్ చేయమని ఈ యొక్క ఫంక్షన్ యొక్క ఉద్దేశం కదా. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని లూప్లో, అంటే ఐ మీన్ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి ప్రింట్ అవుతూనే ఉండాలి. అయితే ఎంతసేపటి తర్వాత ప్రింట్ అవుతూ ఉండాలి అనేది మనం ఇక్కడ సెట్ చేస్తాం టైం అనమాట. సో మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. 1000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెకండ్ కదా. సో 1000 అనేది నేను సెట్ చేశాను. ఇప్పుడు రీలోడ్ చేసినట్లయితే మన ఫంక్షన్ 1 సెకండ్కి ఒకసారి ప్రింట్ అవుతూ ఉండాలి. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉండాలి. తెలుగు కంప్యూటర్ వరల్డ్, తెలుగు కంప్యూటర్ వరల్డ్, తెలుగు కంప్యూటర్ వరల్డ్, తెలుగు కంప్యూటర్ వరల్డ్, ఇలా ఎవ్రీ సెకండ్కి ఒకసారి ఇది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకున్న అంశం ఏంటండి? సెట్ ఇంటర్వల్. ఓకే, సో సెట్ ఇంటర్వల్ అనేటువంటి ఈ ఫంక్షన్ని మనం ఏ ఫంక్షన్ని కాల్ చేయడానికైనా మళ్ళీ మళ్ళీ రాసుకునేటువంటి వీలు మనకుంది. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు మనం మన అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను మీకు నేర్పించబోయేది ఒక డే ఆబ్జెక్ట్ని జావాస్క్రిప్ట్లో మనం ఎలా యూజ్ చేస్తాం, దాని త్రూ మనం టైం అనేది, కరెంట్ టైంని ఎలా ప్రింట్ చేస్తాం అనేది ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని రాసుకుందాం. సో మనం టైంని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇందాక చూసినట్లుగా టైంని ప్రింట్ చేయాలనుకుంటే ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్ టైం అని ఇస్తున్నాను. చూడండి, ప్రింట్ టైం. ఓకే, ప్రింట్ టైం. సో
టైంని ప్రింట్ చేయబోతున్నాం కాబట్టి ప్రింట్ టైం అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఫంక్షన్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ వేరియబుల్ చాలా ఇంపార్టెంట్. సో వేరియబుల్ నవ్ అనుకోండి. నవ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నవ్ అంటే ఏంటంటే ఇప్పుడు. సో కరెంట్ టైం ఏది, కరెంట్ డేట్ మనం తీసుకొని దాంట్లో నుండి మీరు రకరకాల అంటే డేట్, మంత్, ఇయర్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ అండ్ మిల్లీ సెకండ్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అయితే మనం ఓన్లీ ఇప్పుడు టైంని మాత్రమే తీసుకుంటాం. సో దాని కోసం మనం ఏం చేయాలంటే న్యూ డేట్, సారీ డి మస్ట్ బి క్యాపిటల్, న్యూ డేట్ అనేది మనం తీసుకోవాలన్నమాట దాని నుంచి. సో ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ న్యూ డేట్ అంటే అర్థం ఏంటంటే ఈ మెథడ్లో జావాస్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్ ఇది. సో ఈ మెథడ్లో మీకు ఏమవుతుందంటే కరెంట్ టైం అంటే ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్నటువంటి టైం అండ్ డేట్ని ఇది తీసేసుకుంది, దీంట్లో స్టోర్ చేసేసింది దేంట్లో మన యొక్క వేరియబుల్లో. ఓకే, సో ఇప్పుడు మనం వాటి నుండి అవర్స్ తీసుకోవాలి. సో అవర్స్కి నేనేమనుకుంటున్నా, సారీ హెచ్హెచ్ అని నేను వేరియబుల్ నేమ్ని ఇచ్చాను. ఓకే, హెచ్హెచ్ అంటే నా దృష్టిలో అవర్స్ అనమాట. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ దీని నుంచి మనం అవర్స్ తీసుకోవాలి కదా. సో నౌ డాట్ గెట్ అవర్స్. ఓకే, సో ప్రాంథసిస్ అనేది ఇక్కడ కంపల్సరీ. సో గెట్ అవర్స్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే నౌ అంటే ఏంటంటే కరెంట్ డేట్ అండ్ టైం. సో దాంట్లో నుంచి అవర్స్ తీసుకోమని చెప్తున్నాను. సో ఇక్కడ దీన్ని నేను కాపీ చేస్తున్నాను చూడండి. సో కాపీ అండ్ పేస్ట్ అండ్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ హెచ్హెచ్ అంటే అవర్స్ అనుకోండి, ఎంఎం అంటే ఇక్కడ మినిట్స్ అనుకోండి. సో గెట్ మినిట్స్ అనేది టైప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎస్ అనుకోండి లేదా ఎస్ఎస్ అన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో గెట్ సెకండ్స్. ఓకే, సో ఇక్కడ చూసారు కదా మనం ఫస్ట్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. దీనికి అర్థం ఏంటండి, నౌ న్యూ డేట్ ప్రాంథసిస్ పెడితే ఇప్పుడు కరెంట్ డేట్ని మనం ఇక్కడ నుంచి గ్రాప్ చేసుకుంటాం. అంటే మన కంప్యూటర్లోని కరెంట్ డేట్ అండ్ టైంని గ్రాప్ చేస్తుంది అండ్ నవ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసేస్తుంది. సో ఈ వేరియబుల్ని ఆధారంగా చేసుకొని దీని నుండి కరెంట్ అవర్స్ అంటే నవ్ అంటే ఇక్కడ కరెంట్ డేట్ అండ్ టైం అనుకున్నాం కదా. సో నవ్ డాట్ గెట్ అవర్స్ ప్రాంథసిస్ సెమికోలన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, దీని నుంచి అవర్స్ అనేవి తీసుకున్నాం అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ దీని నుంచి మినిట్స్ అనేవి తీసుకున్నాం అండ్ దీని నుంచి మనం సెకండ్స్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం ఎలా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ప్రాంథసిస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే హెచ్హెచ్ అంటే అవర్స్ ప్లస్ కోలన్ ప్లస్ మినిట్స్ ప్లస్ ఇక్కడ కోలన్, సారీ సెమీకోలన్ వచ్చింది, కోలన్ అండ్ ప్లస్ సెకండ్స్. ఓకే, అవర్స్ మినిట్స్ సెకండ్స్ మధ్యలో కోలన్తో సపరేట్ చేయడం జరిగింది మనకు. ఓకే, సో ఇది ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను జస్ట్ వన్స్. ఓకే, సో ఇది ప్రింట్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది కదా. సో లెట్స్ కాల్ ఇట్. ఓకే, సో ఇలా మనకు టైం ప్రింట్ అయిపోయింది. ఎలా, అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్. ఓకే, సో ఇలా టైం అనేది ప్రింట్ అయింది కదా. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంటర్వెల్ని సెట్ చేసి ఎవ్రీ సెకండ్ ఒకసారి మనకు టైం అనేది ప్రింట్ అయ్యేలా రాసుకుందాం. సో దానికోసం సింపుల్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ట్రిక్ సెట్ ఇంటర్వల్.
సెట్ ఇంటర్వల్ తీసుకొని దీంట్లో ఏముంటాయి అనుకున్నాం, 2 పారామీటర్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. సో 1 సెకండ్కి ఒకసారి 1 సెకండ్ పెట్టేశాను. సో 1 సెకండ్కి ఒకసారి మనకు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఈ ఫంక్షన్ని కాల్ చేయడానికి మనం ఇక్కడ రాసేసుకున్నాం. రాసేసుకున్న తర్వాత ఇప్పుడు రీలోడ్ చేస్తే చూడండి. సో చూసారా, సో ఇది కొంచెం జంబుల్గా ఉంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ లైన్ బ్రేక్ అనేది సెట్ చేస్తాను. ఓకే, సో లైన్ బ్రేక్ ఇక్కడ లైన్ బ్రేక్ని సెట్ చేసి ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనకు ఎవ్రీ సెకండ్ ఒకసారి మనకు ఇలా టైం అనేది ప్రింట్ అవుతూ వెళ్తుంది. సో సెట్ ఇంటర్వెల్ అనేది మనకు ఇలా రకరకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రింట్ టైం అనే ఫంక్షన్ నుంచి మనం ఏం చేసాం, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం, నౌ అనేటువంటి వేరియబుల్. ఇక్కడ కరెంట్ అని కూడా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం అది. సో ఇక్కడ న్యూ వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో న్యూ డేట్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి, డేట్ ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓకే, సో ఇది ఇన్బిల్ట్ డేట్ ఆబ్జెక్ట్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ యొక్క జావా స్క్రిప్టే మీ యొక్క కంప్యూటర్ యొక్క డేట్ అండ్ టైంని గ్రాప్ చేసేస్తుంది. ఓకే, తీసుకొని దీంట్లో వేరియబుల్ ఏంటండి, నౌ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో అలా స్టోర్ అయినటువంటి ఈ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం డాట్తో సపరేట్ చేస్తూ ఏమన్నాం, గెట్ అవర్స్ అన్నాం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వేరియబుల్ని క్రియేట్ చేసుకొని గెట్ మినిట్స్ అన్నాం. ఓకే, తర్వాత గెట్ సెకండ్స్ అన్నాం. సో ఈ విధంగా మనం ఏం చేసాం, మళ్ళీ ఒక టైంని మళ్ళీ ప్రింట్ చేసేటువంటి సెట్ ఇంటర్వెల్ అనేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఇలా మనం డేట్తో రకరకాల ప్రయోగాలు చేయవచ్చు అనమాట. సో మీరు ఇంకా ఆలోచిస్తే రకరకాల ఐడియాస్ మీకు వస్తాయి. అయితే ఒకసారి గూగుల్లో మీరు జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి సైట్స్లో సెర్చ్ చేసినట్లయితే మీకు డేట్ అంటే ఇక్కడ కరెంట్ డేట్కి సంబంధించిన దాంట్లో ఉండేటువంటివి అంటే గెట్ అవర్స్, గెట్ మినిట్స్, గెట్ సెకండ్సే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి కదా, గెట్ డే, గెట్ మంత్, గెట్ ఇయర్, ఇలా ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఒకసారి ప్రింట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మీకు ఇంకా చాలా బాగా దీని గురించి తెలుస్తుంది. అయినా నేను ఫ్యూచర్ ట్యూటోరియల్స్లో మీకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ దీన్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్లోకి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మా వీడియోలను అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డైరెక్ట్గా మీ యొక్క మెయిల్లోనే పొందే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ subscribe, please like my videos, please share my videos. Thanks for watching this video.